వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ హెర్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తుందేమోనని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఒకవేళ ఈ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేస్తే భారత్లో పెట్రోల్ ధరలు రెట్టింపైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ జలసంధి ఎందుకు అంత కీలకం? ఇక్కడి నుంచి ఏ దేశాలకు చమురు ఎగుమతులు జరుగుతాయి? ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే భారత్ ఎందుకు కష్టాల్లో పడుతుంది? అమెరికా, యూరోప్ దేశాలు ఈ జలసంధిని ఎందుకు కాపాడతాయి? రవాణా నిలిచిపోతే వాటి పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తత వేళ ఇప్పుడు కొత్త అంశం భారత్తో పాటు ప్రపంచంలోని అగ్ర దేశాలను భయపెడుతోంది. అదే హోర్ముజ్ జలసంధి. ఈ జలసంధి పర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఓమన్, అరేబియన్ సముద్రంతో కలుపుతుంది. ఇది కేవలం 33 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ప్రపంచ చమురు సరఫరాలో 20% అంటే రోజుకు 20.9 మిలియన్ బ్యారెల్స్ చమురు ఈ మార్గం గుండా రవాణా అవుతోంది. ప్రపంచంలోని 1/3 లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కూడా ఇక్కడి నుంచే వెళ్తోంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యుఏఈ, ఖతర్, ఇరాన్ వంటి దేశాల నుంచి చమురు, గ్యాస్ ఎగుమతులు ఈ జలసంధి ద్వారానే జరుగుతాయి. 83% చమురు ఆసియా మార్కెట్లకు, ముఖ్యంగా చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియాకు వెళ్తుంది. అలాగే అమెరికా, యూరప్ దేశాలకు ఇక్కడి నుంచే చమురు ఎగుమతి అవుతుంది. ఈ జలసంధిని కానీ ఇరాన్ అడ్డుకుంటే ఇక చమురు దిగుమతి దేశాల్లో అల్లకల్లోలమే అంటున్నారు విశ్లేషకులు. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యుఏఈ, ఖతర్, ఇరాన్ల నుంచి చమురు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎగుమతులు ఈ మార్గం ద్వారా ఆసియా, యూరప్, అమెరికాలకు చేరుతాయి. 2024లో ఈ జలసంధి ద్వారా వెళ్లిన 84% చమురు, 83% ఎల్ఎన్జీ ఆసియా మార్కెట్లకు చేరింది. భారత్కు 90% చమురు దిగుమతుల్లో 40% ఈ గల్ఫ్ దేశాల నుంచి వస్తోంది. ఖతర్ నుంచి భారత్కు 80% ఎల్ఎన్జీ ఈ మార్గం ద్వారానే వస్తోంది. ఇరాన్ స్వయంగా 2.1 మిలియన్ బ్యారెల్స్ చమురును ముఖ్యంగా చైనాకు ఈ జలసంధి ద్వారా ఎగుమతి చేస్తోంది. ఈ మార్గం బ్లాక్ అయితే గల్ఫ్ దేశాల చమురు, గ్యాస్ ఎగుమతులు నిలిచిపోతాయి. దీంతో ప్రపంచ ఇంధన మార్కెట్లో తీవ్ర సంక్షోభం ఏర్పడుతుంది. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తే భారత్లో చమురు ధరలు పెరుగుతాయా? భారత్ తన చమురు అవసరాల్లో 90% దిగుమతులపై ఆధారపడుతోంది. అందులో 40% గల్ఫ్ దేశాల నుంచి వస్తోంది. జలసంధి బ్లాక్ అయితే చమురు సరఫరా తగ్గి క్రూడ్ ధరలు బ్యారెల్కు $120 నుంచి $150 చేరవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కారణమవుతుంది. దీనికి తోడు రూపాయి విలువ తగ్గిపోతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని కఠినం చేయవచ్చు. రవాణా ఖర్చులు, షిప్పింగ్ ఇన్సూరెన్స్ రేట్లు కూడా పెరుగుతాయి. భారత్లో 74 రోజుల చమురు నిల్వలు ఉన్నాయి. అయితే దీర్ఘకాలిక సంక్షోభం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీంతో భారత్, రష్యా, అమెరికా, పశ్చిమాఫ్రికా నుంచి చమురు దిగుమతులు పెంచుకుంటోంది. అమెరికా, యూరప్ దేశాలు హోర్ముజ్ జలసంధిని ఎందుకు కాపాడతాయి? ఈ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరా కీలకం. అమెరికా గతంలో గల్ఫ్ చమురుపై ఆధారపడిన ఇప్పుడు ఫ్రాంకింగ్ వంటి సాంకేతికలతో చమురు ఉత్పత్తి పెంచింది. అయినా ఈ జలసంధి బ్లాక్ అయితే ప్రపంచ చమురు ధరలు పెరిగి అమెరికా ఆర్థిక వ్యవస్థపై పరోక్షంగా ప్రభావం పడుతుంది. యూరప్, ముఖ్యంగా ఖతర్ నుంచి 20% ఎల్ఎన్జీ దిగుమతి చేసుకుంటోంది. ఇది ఈ మార్గం గుండానే వస్తోంది. అయితే యుఎస్ సురక్షితంగా కాపాడుతోంది. 1980లలో ఇరాన్, ఇరాక్ యుద్ధం సమయంలో అమెరికా ఈ మార్గాన్ని తెరిచి ఉంచింది. ఇరాన్ బ్లాక్ చేస్తే అమెరికా, నాటో, యూరప్ సైన్యం జోక్యం చేసుకునే అవకాశం ఉంది. హోర్ముజ్ జలసంధి బ్లాక్ అయితే అమెరికా, యూరప్ పరిస్థితి? అమెరికా చమురు దిగుమతుల్లో గల్ఫ్ వాటా 7% మాత్రమే. కానీ ధరల పెరుగుదల వినియోగదారులపై, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది. యూరప్కు పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది.
ఖతార్, యుఏఈ నుంచి ఎల్ఎన్జీ సరఫరా నిలిచిపోతే శీతాకాలంలో గ్యాస్ కొరత ఏర్పడుతుంది. సౌదీ అరేబియా, యుఏఈలలో కొన్ని పైప్లైన్ మార్గాలు ఉన్నాయి. కానీ అవి కేవలం 4.2 మిలియన్ బ్యారెల్స్ చమురును మాత్రమే రవాణా చేయగలవు. ఇది జలసంధి నుంచి సరఫరా అయ్యే సామర్థ్యంలో 4వ వంతు మాత్రమే. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే యూరప్కు షిప్పింగ్ ఖర్చులు, ఇన్సూరెన్స్ రేట్లు పెరిగి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇరాన్ నిజంగా హెర్మోజ్ జలసంధిని బ్లాక్ చేస్తుందా? చరిత్ర చూసుకుంటే ఇరాన్ ఎప్పుడు కూడా ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేయలేదు. 1980-88 ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కూడా అడ్డుకోలేదు. 2011, 2018లో సంక్షోభాల సమయంలో ఇరాన్ బెదిరించింది మాత్రమే. ఇరాన్ స్వయంగా తమ చమురు ఎగుమతుల కోసం ఈ మార్గంపై ఆధారపడుతుంది. ఒకవేళ ఈ మార్గాన్ని బ్లాక్ చేస్తే చైనా ఒత్తిడి తెస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకోదని అంటున్నారు. అయితే అత్యవసరమైతే అమెరికా, యూరోప్కు, ఒమాన్, యుఏఈ నుంచి చమురు రవాణా మార్గాలు బ్లాక్ చేసే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు భారత్ కూడా కష్టాల్లో పడే ఛాన్స్ ఉంది.